ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. నిజంగా వాగ్దానం వింటున్న ప్రియులారా, దేవుడు తోడుగా ఉంటున్నాడు కనుకే మనం నిర్భయంగా బ్రతకగలుగుతున్నాం. మనకేమీ కూడా తక్కువ కాకుండా దేవుడు సమృద్ధినిచ్చేవాడు. 40 సంవత్సరాలు ఎలా పోషించబడ్డారో అరణ్యంలో మర్చిపోయారా? లేదు. బండను కొట్టగా నీరు, ఆకాశం నుండి మన్న, ఏ సమయంలో ఏమి కావాలో నా దేవుడు నీకు ఇస్తున్నాను. సరే, ఈ రోజుకి నీవు నీ జీవితంలో కొరత, కొదువ, లేమి, దరిద్రతను అనుభవిస్తున్నావంటే కారణం మాత్రం నువ్వే, దేవుడు కాదు. నీకు ఆరోగ్యం, సమృద్ధి, ఉద్యోగం అన్నీ ఉండి దేవుణ్ణే స్తుతించలేక సోమరిగా, దరిద్రుడిగా మారిపోతున్న నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఒక పిల్లవాడి ధైర్యం ఏంటంటే, నా తండ్రి నాతో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, ఏదొచ్చినా సరే ఆయన చూసుకుంటాడు అని. అదే మాట ఈరోజు నువ్వు చెప్పగలవా? నా దేవుడు నాతోనే ఉన్నాడు అని. ఈరోజు సాధ్యమైనంత వరకు నమ్మకముగా, యథార్థముగా దేవునికి లోబడి బ్రతుకుదాం. ఈ కష్టాలు, వేదనలు, బాధలు ఇవన్నీ మామూలే. నీకున్నది ఒక్కటే జీవితం. ఇంతకాలం నడిపించిన దేవుడు విడిచిపెడతాడా? లేదే. మరెందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ప్రేమించి బలపరిచి నిన్ను నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు. నీకేమీ తక్కువ చేయడు. యేసుని వెంబడించు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.